నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతులకు 2 లక్షల వరకు రుణాల మాఫీ హామీని నిలబెట్టుకున్నామన్న సీఎం. రాజీనామాకు హరీష్ రావు సిద్ధం కావాలన్న రేవంత్. మాట తప్పితే ప్రజల్ని క్షమాపణ కోరాలని సూచన. సీతారామ పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం. 2026 15 ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి. త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్. ఎకరాకు 15,000 సాయం అందిస్తామని సీఎం స్పష్టీకరణ. తయారీ రంగానికి భారత్ ని కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుదాం. ప్రజా సంకల్పంతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న ప్రధాని. 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు ప్రయత్నిస్తామన్న మోదీ. జాతి హితం కోసమే సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. కోల్కతా హత్యాచార ఘటనలో 9 మంది అరెస్ట్. నిరసన పేరిట దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు. రైతులకు రుణమాఫీ అమలు చేసినందున ప్రకటించిన భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన 3వ విడత రైతు రుణమాఫీ విడుదల కార్యక్రమంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్ల భారాస పాలనలో ప్రజలకు చేయలేనిది 8 నెలల కాంగ్రెస్ సర్కార్ చేసిందంటూ తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను నిధులను వరదలాగా పారించి
7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సీతారామ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా రెండో పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరో 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. 10 ఏళ్లైనా సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డీపీఆర్లు ఇవ్వనందునే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అడుగు పడింది. 2 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో రెండో పంప్ హౌస్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నీటి విడుదల అనంతరం పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మేనస్సదో మనసః కామమాకోతిం వాచ సత్యమసేమహే పశోనాగో రూపమన్నస్య మయుశ్రేయతాం యసః కర్దమేణ ప్రజాభూతా. ప్రాజెక్టుల పూర్తిలో ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఏనాడూ అడగలేదని సీఎం ఆరోపించారు. సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధానికి వివరించామన్న రేవంత్ రెడ్డి దోపిడీ బయట పడుతుందనే డీపీఆర్లు 10 ఏళ్ల పాటు కేసీఆర్ బయట పెట్టలేదన్నారు. డీపీఆర్లు ఇవ్వనందునే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. 6 నెలలు కష్టపడి పంపులు పనిచేసేలా చేశామని, మా ఆలోచనలో స్వార్థం లేదు కాబట్టే అన్ని సజావుగా జరిగాయని సీఎం వెల్లడించారు. జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈ రోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్న సూర్య హరీష్ రావు గారు, 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం జరిగింది, తోక మిగిలింది అన్నావు. మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావయ్యా? నువ్వు నీ మామ కలిసి తోడుకు నీ బాబాతోనే ఉన్నాడు కదా, నీ తోక వాటి కుట్టడానికి మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కూడా నాపిలా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీరే, మొత్తం మీ కుటుంబమే పెద్దాను ఆడిపోతాయి కదా, ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలలు మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్తపూర్తి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుకుంటే కొనుగోలు మిమ్మల్ని ఆల్రెడీ. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెందిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కడక్కడ నుండి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసిన తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పాత్రల శాఖ పక్కోని కూడా ఇవ్వలేదు. మీరే మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు మీ చేతగాంతనాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3వ పంప్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో స్విచ్ ఆన్ చేసిన డిప్యూటీ సీఎం 3వ పంప్ హౌస్ ను జాతికి అంకితం చేశారు. బీజీ కొత్తూరు తొలి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి జరిగితే కాంగ్రెస్ ఖాతాలో, చెడు జరిగితే మాత్రం కేసీఆర్ ఖాతాలో రేవంత్ వేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు తాను పూర్తి చేసినట్లుగా రేవంత్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, రాజయ్య భారీ మెజార్టీతో గెలుస్తాడని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే కరెంటు మాయమైంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ, ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు.
మహిళలతో పాటు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సుల ప్రయాణంపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సీతక్క చెప్తాను, బస్సులు అల్లం వెళ్ళిపోయారు తప్ప, అల్లికెళ్ళితే తప్ప, మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం? అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంటాం? కానీ బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త. ఆఖరికి ఆర్టిస్ట్ డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూస్తుంటారు. రియల్ 140 కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో ముందడుగు వేస్తే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ను తయారీ రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రాలను కోరారు. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశం ప్రథమం, జాతి హితమే సర్వోన్నతం అనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. దేశ 78వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. వరుసగా 11వసారి ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అత్యధిక సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేసిన ప్రధానుల్లో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 3వ స్థానంలో మోదీ నిలిచారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకున్న మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 6000 ప్రత్యేక మంది అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. 2047 వికసిత భారత్ థీమ్తో 15 ఆగస్టు వేడుకలు నిర్వహించగా ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని దేశ యువత వేగం కోరుకుంటున్నారని చెప్పారు. అనేక విదేశీ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయన్న ఆయన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పాలసీలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. డిజైన్ ఫర్ ఇండియా, డిజైన్ ఫర్ వరల్డ్ నినాదంతో భారత్ను తయారీ రంగానికి హబ్ గా మార్చాలని కోరారు. ఇది మన దేశ స్వర్ణయుగంగా అభివర్ణించిన ప్రధాని ప్రస్తుతం ఉన్న 140 కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో అడుగేస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं। विकसित भारत 2047 इसके पीछे कठोर परिश्रम चल रहा है और हमने देशवासियों से सुझाव मांगे। हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है, हर देशवासी का संकल्प उसमें झलकता। कुछ लोगों ने कहा कि दुनिया का स्किल कैपिटल बनाने का सुझाव सामने रखा, कुछ लोगों ने भारत को मैन्युफैक्चरिंग का ग्लोबल हब बनाने का सुझाव दिया, कुछ लोगों ने सुझाव दिया आत्मनिर्भर बनना चाहिए। कई लोगों ने कि हमारे देश में न्याय व्यवस्था में रिफॉर्म की बहुत बड़ी जरूरत है। कई लोगों ने लिखा कि कई ग्रीनफील्ड सिटीज बनाने की। जब देशवासियों की इतनी विशाल सोच हो, देशवासियों के इतने बड़े सपने हो, तब हमारे भीतर एक नया संकल्प दृढ़ बन जाता है। ఒకప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించమని పాలకులను కోరేవారన్న ప్రధాని ఇప్పుడు అవి వారి గుమ్మం ముందే లభిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశాభివృద్ధికి బ్లూ ప్రింట్ గా అభివర్ణించిన మోదీ దేశ హితం కోసం మరిన్ని సంస్కరణలు తెస్తామని సంకేతాలిచ్చారు. తరచూ వస్తోన్న ఎన్నికలతో పథకాల అమలు నిలిచిపోతోందన్న మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను మరోసారి ప్రస్తావించారు. అంతరిక్ష రంగం భారత్ను బలోపేతం చేసే కీలకంశమని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే చదువుకునేలా నలందా స్ఫూర్తితో విద్యారంగాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు. విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर के चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश के एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है। जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है
और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेकुलर सिविल कोड हो और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी। మహిళలపై దాడులు చేసే వారిపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే సమాజంలో నమ్మకం పెరుగుతుందని ప్రధాని సూచించారు. భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు ముప్పు కాదని, తమది బుద్ధుడు విధానాలను పాటించే దేశమని ఆయన వివరించారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు త్వరగా మెరుగుపడాలని మోదీ ఆకాంక్షించారు. बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहाँ हिंदू, वहाँ के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. ఒలింపిక్స్ లో భారత జెండాను రెపరెపలాడించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. 2036లో ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్న కలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే ప్రతిపక్షాలు వక్ర భాషం చెప్పినా చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన చారిత్రక గోల్కొండ వేదికగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. 10 ఏళ్ల తర్వాత 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలనే సంకల్పంతో పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించామని వివరించారు. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రైతులు, రైతు కూలీ సంఘాలు అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది. డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది. బేగర్ కంచె ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది. ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రను చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ 2 లక్షల వరకు అమలు చేసి చూపిస్తున్నామన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కావడం లేదని, వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణ పెట్టుబడులను, అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగర్ కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న 4th సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం,
అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్.